ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్, జై హింద్. ఫ్రెండ్స్, నేను ఫస్ట్గా వీడియోకి ముందు ఒకటి చెప్పేది ఏంటంటే, మన వీడియోస్ ఏమైనా నచ్చితే అవి ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీడియోని ఒక లైక్ కొట్టండి. ఫస్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే మనకు రిటెన్షన్ పెరుగుతుంది. ఇంకా కొంతమంది వ్యూవర్స్ దగ్గరికి మన వీడియో వెళ్ళి అందరికి కూడా హెల్ప్ అవుతుంది. బ్రదర్స్, నేను వస్తున్నప్పుడు అంటే ఆఫీస్కి వస్తున్నా, ఒక క్యాష్ బుక్ అప్డేట్ చేసిన అథరైజ్డ్ ఆఫీసర్తో సైన్ చేయించుదామని చెప్పి నేను వస్తున్నప్పుడు నాకు ఒకటి మైండ్లో థాట్ వచ్చింది. అది మన పిల్లలతో పంచుకుందామని చెప్పి. ఏంటంటే, నేను చెప్పిన కదా 3 టైప్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి దీంట్లో, వార్స్, ఎస్ఓస్, ఆఫీసర్స్ అని చెప్పి నేను ఒక వీడియోలో పెట్టిన. అట్లనే పిల్లలు ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసిరో హయ్యర్ క్వాలిఫికేషన్తో 10th ఇంటర్ కాకుండా డిగ్రీలు ఉండి బీఎడ్లు బీటెక్లు చేసి ఎవరైతే పిల్లలు ఎస్ఎస్సి జీడీకి వద్దామనుకుంటున్నారో, ఒకవేళ వాళ్ళకు జాబ్ నెసెసరీ అయి ఉండి జాబ్ చేద్దామనుకుంటే రండి భయ్య. లేకపోతే మీరు నేను చెప్పినట్టుగా సిపిఓలో కానీ యూపీఎస్సీలో ఆఫీసర్స్ కానీ ఇంకేదైనా క్లరికల్ పోస్ట్కి కానీ మీరు ట్రై చేయండి. ఎందుకనంటే మీరు అనుకున్నంత సాఫ్ట్గా ఇక్కడ ఉండకపోవచ్చు. మళ్ళీ నేను అంతకుముందు పెట్టినట్టుగా ఆడోడు పెట్టిండు మీ వీడియోలన్నీ భయపెట్టేలాగా ఉన్నాయి. అది నేను భయపెట్టడానికి చెప్తలేను, నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా దాంట్లో. అంటే నా ద్వారా కొందరికి నిజము, అంటే ఇక్కడ ఏదో కొట్టి కత్తి మీద పెట్టి కోతారని చెప్తలేను. కాకపోతే ఇప్పుడు ఎవరైతే నేను ఎందుకు చెప్తున్నా అంటే, బీఎడ్లని కొందరు ప్రైవేట్ జాబ్ చేసి, అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచింగ్ జాబ్ చేసుకుంటూ, అంటే డ్యూటీ అనేది సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అది ట్రైనింగ్కు కంపేర్ చేస్తే ట్రైనింగ్ చాలా హార్డ్ అవుతుంది. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చి మధ్యలో ట్రైనింగ్ మధ్యలో వెళ్ళిపోతా, అంటే మా ముందు జరిగిన సంఘటనలు అన్నమాట. మీరు కానీ కోర్సులోకి వచ్చి ట్రైనింగ్ వదిలేసి కానీ మధ్యలో వెళ్ళిపోతే, ఇప్పుడు 26 అండ్ చేంజ్ ఉన్న పోస్టులు ఉన్నాయి, అన్ని భర్తీ అయినాయి. దాంట్లోంచి ఒక 100 మంది వెళ్ళిపోయింది అనుకో, ఆ 100 వేకెన్సీస్ అట్లనే పోతాయి భయ్య, ఖాళీగా వెళ్ళిపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ పడేదానికి కూడా అవి వట్టి వేస్ట్ ల్యాప్స్ అయిపోతాయి. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు వెళ్ళిపోవడం వల్ల జాబు మీది కాలేదు. ఎవరైతే 10th ఇంటర్ స్టాండర్డ్తో పిల్లలు ఈ ఇయర్ లాస్ట్ ఏజ్ పెట్టుకొని, ఈ ఇయర్ లాస్ట్ ఆపర్చునిటీ పెట్టుకొని వెయిట్ చేస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలోంచి అది మనం లాక్కున్నట్టే జాబ్ అన్నమాట. అందుకు చెప్తున్నా, మీరు ఎవరైనా ఇట్లాంటి ఆలోచనలు ఉంటే వస్తే మాత్రం సెలెక్షన్ మీకు ఒకవేళ మీరు సెలెక్షన్ అయితే ఖచ్చితంగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. చెయ్యకపోయినా ఎవరు మిమ్మల్ని ఏమన్నారు. కాకపోతే ఇంకోనికి హెల్ప్ అయ్యే జాబ్, అంటే మనందరం ఒకటే స్టాండర్డ్కి చెందిన వ్యక్తులం. ఎవరైతే ఎస్ఎస్సి జీడీని చూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే భయ్యా. ఎవడో కోటేశ్వర్ కొడుకులు ఎవడు రాడు దీనిలకు. ఫోన్ వచ్చింది, ఇట్లుంటుంది మా కథ. అంటే ఏదైనా సీట్లో జంజేడు డ్యూటీ పెట్టుకుంటే ఎట్లుంటుంది అని అంటే, బర్రెలకు ఇట్లా కడతారు చూడు మన ఊళ్ళల్లో, ఈ మెడలకు మొట్టు కడితే అది ఎటు పోకుండా ఇట్లా ఉంటుంది కథ, అది ఉంటుంది అన్నట్టు. ఏదన్నా చేద్దాం అనుకునే టైంకి ఓడోడు ఫోన్ చేస్తాడు. అంటే ఇవి డ్యూటీ ఫోన్లే, కాకపోతే ఆ డ్యూటీలో కూడా ఫాల్తూ ఫోన్ అన్నమాట. ఆ ఫోన్ చేయాల్సిన పని ఉండదు కానీ ఆ ఫోన్ చేస్తారు వాళ్ళు. అయితే ఎక్కడున్నా మర్చిపోతాయి. ఇంతకుముందు కింద కూడా ఒక 3 సార్లు నేను వీడియో రికార్డ్ చేసిన. అంటే నేను ½ అన్ అవర్ నుంచి ఇట్లా, అంటే బ్రదర్స్ ఒకటి గుర్తుపెట్టుకోరు, ఏదైనా మనం చేద్దామంటే రిహార్సల్ కంపల్సరీ కావాలి. నేను ఇట్లా అనర్గళంగా మాట్లాడుతున్నా అంటే దాని వెనకాల ఎఫర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఒకసారి, అంటే నేను ఎవరైతే తక్కువ చేయట్లేదు, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. కాదు అందరితో కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. అయితే ట్రైనింగ్లో మీరు, అంటే ట్రైనింగ్ కంపల్సరీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్తున్నా కదా, కోటేశ్వర్ల కొడుకుడు ఎవరు రాడిడికి అంతా మనం ఎస్ఎస్సి జీడీని చూజ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంతకన్నా కింది మనమే. ఎవడో రాడు, ఎవడో నేత నేతగాని కొడుకు దీంట్లోకి రాడు, రాజకీయ నాయకుని కొడుకు ఎవడు రాడు దీంట్లోకి. ఒకవేళ వచ్చినా కానీ వాడు పైలటో పోతాడు, అంటే వాళ్ళు ఇంకా అయ్యారు దాంట్లోకి వెళ్ళిపోతారు. అర్థమైందా భయ్య? ఇది నేను చెప్పేది, ఇది మీకు రావద్దని చెప్పట్లేదు, భయపెట్టాలని నేను చెప్పట్లేదు. ఒకవేళ వస్తే ట్రైనింగ్లోంచి మీరు బయటకు మాత్రం పోవద్దు. ఎందుకంటే మీరు ఒకవేళ మీకు అట్లాంటి ఆలోచన ఉంటే ఇప్పుడే మానుకోండి. ఇది నేను చెప్పాల్సింది. ఓకేనా? రైట్.